జై శ్రీరామ్. 34వ శ్లోకాన్ని భావం తెలుసుకుందాం. ఓం ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః. అంటే శ్రీ మహావిష్ణువు భక్తులందరిచే ప్రేమింపదగినవాడు. అలానే వారు వీరు అని లేకుండా అందరినీ సమానంగా చూడగలిగే శక్తి సామర్థ్యము కలవారు. ధర్మాన్ని పాటించే పట్ల చాలా ప్రీతికరం, అంటే చాలా ఇష్టపడతారు ధర్మాన్ని పాటించడానికి. అలానే శిఖండి అంటే శిఖరాలు ఉన్నాయి కదా, అంటే ఎత్తైన పర్వతాలకు ఎంతటి బలమైతే ఉంటుందో అతని భుజాలకి అతని దేహానికి అంతటి బలం ఉంది అని అర్థం. నహుషో వృషః. వృషః అంటే ధర్మం. ధర్మాన్ని పాటించే నహుషుని యొక్క స్వరూపం శ్రీ మహావిష్ణువు అని చెప్పారు. అలానే క్రోధ అంటే క్రోధాన్ని దహించేవాడు, కోపాన్ని దహించేవాడు. అలానే క్రోధకృత్కర్త, క్రోధాన్ని అవసరమైనప్పుడు ఉత్పత్తి చేయగలిగే శ్రీ మహావిష్ణువు అతను ఒక సృష్టికర్త అని. అలానే క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధర. విశ్వబాహు అంటే ఎంతో అపూర్వమైన ఎంతో శక్తివంతమైన భుజాలు కలవాడు. మహీధర ఆ భుజాలతో మహీధరుని అంటే ఈ భూమిని మోస్తున్నవాడు అని అర్థం. ఇది 34వ శ్లోకానికి భావం. ధన్యవాదాలు. ఈశ్వర.